ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందని విజయవాడ వన్ టౌన్ పోలీసులు భావిస్తున్నారు. దీంతో పడవల యజమానులను పిలిచి విచారించారు. గొల్లపొడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెం గ్రామానికి చెందిన కోమటి రామ్మోహన్ ను పిలిచి పోలీసులు విచారించారు. తనకు ఎలాంటి బోట్లు లేవని రామ్మోహన్ రావు పోలీసులకు తెలిపారు. ఇక తనకు 5 బోట్లు ఉంటే 3 బోట్లు మిస్ అయ్యాయని తెలిపారు శేషాద్రి. అయితే రాజకీయ కోణంలో ఏమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఉషాద్రితో పాటు రామ్మోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు. బ్యారేజ్ ను 40 నుంచి 50 టన్నుల బరువు ఉన్న బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ముందుగా ప్రమాదం అనుకున్నప్పటికీ దీని వెనుక కుట్రకోణం దాగి ఉందనే వాదన తెరపైకొచ్చింది. 2022 రామ్మోహన్ భారీ స్థాయిలో బోట్ల ద్వారా ఇసుక తవ్వకాలు జరిపాడు. ఎవరూ ఆపకూడదని, ప్రశ్నించకూడదని బోట్లకు వైసీపీ కలర్స్ వేసి నడిపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ బోట్స్ ఉద్దండం రాయనపాలెం వైపు నిలిపి ఉండేవని తెలుస్తుంది. ఇక మళ్లీ నీళ్లలోకి అటువైపు నుంచే వెళ్లేవని, అయితే కొద్ది రోజుల క్రితమే వీటిని గొల్లపొడి వైపు తెచ్చి నిలిపారు. ఇక వారం క్రితమే ఎందుకు ఇటువైపు వచ్చాయి అనే అనుమానం తెరపైకి వచ్చింది. గొల్లపొడి రేవు దగ్గర ఉన్న శ్మశానం దగ్గర 3 బోట్లను కట్టిపడేశారు. ఇక సాధారణంగా 3 బోట్లు కలిపి కట్టారు, కానీ ఇక్కడ కలిపి కట్టుంచారు. ఇక ఇనుప చైన్లతో కాకుండా ప్లాస్టిక్ రోప్లతో వీటిని చెట్టుకు కట్టుంచారు. వాటర్ పెరుగుతూ ఉంటే బోట్లు గట్టిగా కట్టుండని స్థానికులు పలుమార్లు హెచ్చరించినా ఓనర్లు లెక్క చేయలేదని దర్యాప్తులో తేలింది. ఇక నిందితుల విషయంలో కాల్ డేటా, గూగుల్ టేక్అవుట్ వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఐదు పడవలు వచ్చి ఆ ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం మరి కొంత అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి. దీని వెనుక కుట్ర దాగి ఉంది అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచనిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దర్యాప్తు సంస్థ వారు కూడా దాన్ని దర్యాప్తులో కూడా మరి అనుమానాలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే 40-50 టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాని వెయిట్, అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజునటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి మరి పర్టికులర్గా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 67, 69, 70 గేట్లను దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ని బలంగా ఢీకొనడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతినేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఎందుకు అనుమానాలకు తావిస్తుందంటే ఒకే యజమానివి 3 కావడం, ఒకే యజమాని 3 ఉండడం, ఆ 3టిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వేసి కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ 3 పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం. ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి తలసేర రఘురాం మీ అందరికీ తెలుసు. ఆయనకి ఈయన రామ్మోహన్ బంధువు కావడం. ఇక ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లు ఘటనపై కుట్ర కోణం బయటపడుతుందంటూ కూడా మంత్రి నిమ్మల రామారెడ్డి ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జయరాం అందిస్తారు. జయరాం, మాధవి, బోట్లు ప్రకాశం బ్యారేజ్ ఢీకొని ఏదైతే అక్కడ డ్యామేజ్ జరిగిందో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని పోలీసులు ఛేదించారు. 2 వ్యక్తుల్ని కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. దీని వెనక రాజకీయ కోణం ఉందని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన మొదటి నుంచి కూడా అనేక అనుమానాలు దీనిపైన వ్యక్తం అవుతూ ఉన్నాయి. అసలు అంత పెద్ద బోట్లు 3 బోట్లు ఏవైతే ఉన్నాయో అవి రావటం 69, 68, 69, 70 దగ్గర గేట్ల దగ్గర బోట్లన్నీ కూడా ఢీకొనటం, అక్కడంతా కూడా ఒక 69వ ఖానా దగ్గర అంతా కూడా డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. ఇది కాకతాళీయంగా జరిగింది కాదు, ఇది కావాలని చేసినటువంటి కుట్ర, దీని వెనక రాజకీయ కోణం ఉందని చెప్పేసి మొదటి నుంచి కూడా
టీడీపీ నాయకత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని రామ్మోహన్ అదేవిధంగా శేషాద్రిని కూడా పోలీసులు నిన్నటి నుంచి కూడా విచారిస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం వాళ్ళని అరెస్ట్ చేశారు. వీరికి సంబంధించి ఎవరెవరైతే బోట్లు ఉన్నాయి, ఎంతకాలం నుంచి తిప్పుతా ఉన్నారు, ఎందుకు బోట్లు లంగర వేయకుండా వాటిని అలా వదిలేశారు, అతి పెద్ద బోట్లుగా ఉన్నటువంటి వాటిని ఎప్పుడు కూడా కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద వచ్చిన నేపథ్యంలో వేటకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు, మనుషులు కూడా అటు ఇటు తిప్పేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ వాటిని లంగరేసి ఒక దగ్గర ఆ ఫెర్రీ దగ్గర నిల్వ ఉంచేటటువంటి నేపథ్యంలో ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దాదాపు 11,47,000 క్యూసెక్ల వరద నీరు గత 100 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రానంత వరద నీరు ఈసారి ప్రకాశం బ్యారేజ్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఎందుకు ఆ బోట్లని వదలాల్సి వచ్చింది, దీనికి సంబంధించిన ఎవరు ప్రోత్సాహం ఉంది, ఎవరు ప్రోద్బలం ఉంది, ఎవరు దీనికి కారణం అని చెప్పేసి అనే కోణంలో వారు గతం నుంచి కూడా విచారిస్తూ ఉన్నారు. గత వారం రోజులు కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ఇద్దరి పైన ప్రధానంగా అనుమానం రావటం, వారిద్దరు కూడా పోలీసులు గత కొద్ది రోజులుగా విచారిస్తున్న నేపథ్యంలో రామ్మోహన్ అనే వ్యక్తి అదేవిధంగా శేషాద్రి అనే వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమంది దీని వెనక ఇంకా 8 మంది ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. అయితే వీరిద్దరి నుంచి కూడా కీలకమైనటువంటి సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఫర్దర్ గా ఇంకా కొంతమందిని కూడా అదుపులోకి తీసుకొని విచారించేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. అయితే మొత్తమే చూస్తే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి ఏదైతే కుట్రకోణం ఉందో దాన్ని కూడా ఛేదించే దిశగానే పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. దీనికి సంబంధించి ఇంకొక 6 అనుమానితులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది. దీనిపైన రాజకీయ కోణం ఏముందా, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరు ప్రోద్బలంతో ఈ బోట్లని వదలాల్సి వచ్చింది అనే దిశగా పోలీసులు దీనిపైన కీలకంగా విచారణ చేపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ జయరాజ్.